ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెట్టిందన్న చాలండి. ఇంతకీ పెళ్లిళ్ళ గురించి ఏం ఆలోచించారు? బాబాయ్ ఆరోగ్యం గురించి ఆలోచించి నేనేం చేయలేకపోతున్నానండి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అభయ్ మాయలకి, మా తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మనం నిశ్చయించిన ముహూర్తానికే పెళ్లిళ్ళు జరిపిస్తాను. దాని కంటే ముందు అంతకంటే ముందు ఏంటో చెప్పండి. మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పొచ్చు కదా గౌరీ గారు. నన్ను పెళ్లి చేసుకుంటానని అడగచ్చు కదా. గౌరీ గారు, మిమ్మల్ని కలవడానికే వచ్చాం. మీ బాబాయ్ గారి హెల్త్ బానే ఉందా? అక్కి, అదంతా దొంగ నాటకం అక్కి. వీళ్ళ పెళ్లిళ్ళు చేయాలని ఆయన అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. శంకర్ గారు, అఖి అభయ్ మాయని క్షమించేశాడా? మా నాన్న సాధువు గెటప్ వేసి ఇప్పుడే బ్రెయిన్ వాష్ చేశారండి. ఇక ఫైనల్ గా ఒక జలకిస్తే అంతా సెట్ అయిపోతుంది. అంతే కదా. అయితే ఇప్పుడే వెళ్ళి అభయ్ డైలమాని అంతా క్లియర్ చేసేస్తా. ఓకే? అసలు రాత్రి మీరెక్కడ దొరికిపోతారో అని ఎంత భయపడ్డానో తెలుసా? అయినా అంత ధైర్యంగా ఎలా వచ్చారో? మీకు పెళ్లిళ్ళని తెలిసేసరికి టెన్షన్ తట్టుకోలేక వచ్చేసాం. అసలు మా అన్నయ్య ఒప్పుకోలేదు, కానీ లేదంటే రాత్రి నేను ఎత్తుకొచ్చేసేవాడిని. అమ్మో, అంత పని చేయకు. అసలే మా బాబాయ్ ఆరోగ్యం అటు ఇటుగా ఉంది. అది బాబాయ్ గురించి ఓవర్ సెంటిమెంట్ ఫీల్ అయిపోయి అది ప్రశాంతంగా ఉండట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచట్లేదు. మీ శ్రావణి సంగతి అటుంచు. మా పెద్దో టార్చరు అసలుకే భరించలేకపోతున్నాం అనుకో. వాడు శ్రావణి తనని పీకల్లోతు ప్రేమించేస్తుంది, మీ బాబాయ్ కోసం ప్రేమ లేనట్టు నటిస్తుందనే భ్రమలో ఉన్నాడు. నిజానికి వాడొక త్యాగశీలా ఫీల్ అయిపోతున్నాడు అనుకో. పాపం కదా. ఏంటి పాపం? రాత్రి కూడా అంతే, వాడి వల్ల దొరికిపోయాం. లేదంటేనా ఇంకాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఎంచక్క. ఆ కబుర్లేవో ఇప్పుడు చెప్పు. అవును సంధ్య, సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా. పనిలో పని మన కళ్యాణం కూడా అయిపోతే ఎంత బాగుంటుందో కదా. అవుననుకో. అయినా సరే, అందర్నీ ఒప్పించి లక్షణంగా పెళ్లి చేసుకొని వచ్చే సంవత్సరం భార్య భర్తలుగా పీటల మీద కూర్చొని మనమే కళ్యాణం జరిపిద్దాం. అవ్వో నా బుజ్జి. అమ్మమ్మ, శ్రావణి వచ్చేస్తుంది. ఊరి దేవుడా, ఇప్పుడెలా? నన్ను ఇక్కడ నీతో చూసిందంటే ఓవర్ యాక్షన్ చేసి గొడవ కూడా చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. అమ్మో, నేను లోపలికి దాక్కుంటా. సంధ్య, చిన్నోడు ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా సంధ్య కూడా ఇక్కడే ఉండుంటుంది. దేవుడా, నా ప్రేమ కట్టు తగులుతున్న దుష్ట శక్తుల పేడ వదిలిపోవాలి దేవుడా. హే, నన్నే అంటున్నావు కదా. హే శ్రావణి గారు, మీరేంటి ఇలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? నీతో నాకు మాటలేంటి? నేను మా సంధ్య కోసం వచ్చా. ఓ సంధ్యనా? ఇటు రండి. ఇదిగోండి, ఈ తలుపు ఉంది కదా, ఈ తలుపు పక్కనే దాక్కుంది. వచ్చి చూసి తీసుకెళ్ళిపోండి, వెళ్ళండి. ఇలా ఇరికించాడేంటబ్బా. చిన్నోడంత గట్టిగా చెప్తున్నాడంటే సంధ్య అక్కడ లేదనుకుంటా. మీకు నేను సంధ్యతోనే మాట్లాడుతున్నానని అనుమానం కదా. రండి, చూడండి. ఇదిగోండి, ఈ తలుపు చాటు నుండి నన్నే చూస్తుంది. ఏం అక్కర్లేదు, నేను నిన్ను కలవద్దని చెప్పాను కాబట్టి మా సంధ్య నిన్ను కలవదు. ఆ తలుపు చాటున ఎవ్వరూ లేరు, అది నాకు బాగా తెలుసు. ఆ ముక్క నేను చెప్తే మీరు నమ్మరు కదా. అయినా నేను మరీ అంత అబద్ధాలు కోరిన కాదండి. కళ్ళ ముందు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేయటం నాకు చేత కాదు. చిన్నోడు ఇరికించేదాకా వదిలినలేడు. ఆయన నీతో నాకెందుకులే. అయితే ఒక పని చేయండి, అక్కడ వడపప్పు పానకం పెడుతున్నారు, వెళ్ళి తినండి. పానకమా? ఎక్కడా? పానకం కావాలంట. పానకంలో పుడకలా తయారైంది. అమ్మయ్య, వెళ్ళిపోయింది. ఎంత బాగా మేనేజ్ చేసావో. మరేమనుకుంటున్నావు చిన్నోడంటే? ఇలా దాగుడు మూతలు ఎన్ని రోజులు మనకి? నువ్వేం బాధపడకు, మా అన్నయ్య మన పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ అన్నయ్య ఫిక్స్ అయ్యాడంటే చేసి తీరుతాడు, అంతే. నువ్వు ధైర్యంగా ఉండు. సరే, కళ్యాణం చూద్దాం పద. ఒక్కొక్కసారి నిజము అనుకున్న ప్రేమ అబద్ధము కావచ్చును, అబద్ధం అనుకున్న ప్రేమ నిజము కావచ్చును. నీవు కోరుకున్న ప్రేమ నీకు దొరకటం అదృష్టం బాబు.
నిన్ను మాత్రమే కోరుకుని నీకై తప్పించే ప్రేమ దొరకటం వరం. ఇది కళ నిజమా? నాకు మళ్ళీ మాయ కనిపిస్తుందేంటి? మాయా మాయా, వచ్చే వచ్చే వచ్చే. డౌట్ లేదు, నేను మాయని డీప్గా లవ్ చేస్తున్నాను. తను లేకుండా నేను ఉండలేను. అబ్బాయి మాయా మాయా, వద్దు, దొరికిపోతావు. అబ్బాయి దొరికిపోయింది. అబ్బాయి నీకేం కాలేదు కదా? మాయా అంటే ఇందాకటి నుంచి నువ్వు గుళ్ళోనే ఉన్నావు. ఇప్పటి వరకు కనిపించింది నువ్వే అన్నమాట. అంటే నువ్వు ఉండి కూడా లేనట్టుగా ఇంకొక అమ్మాయిని పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏంటి, ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? నన్ను ఎమోషనల్గా ట్రాప్ చేద్దాం అనుకుంటున్నావా? అవునా భయ్, ఇదంతా డ్రామానే. నేను ఆడించిన డ్రామా. దీనిలో తనకేం సంబంధం లేదు. శంకర్ గారు, నీలో ఉన్న ప్రేమ నీకు తెలియాలనే ఇలా చేశాం. ఏంటిది శంకర్ గారు? మోసంతో ప్రేమ పుట్టదని మీకు తెలీదా? తెలుసు, కానీ ఉన్న ప్రేమని లేదు అని కప్పిపుచ్చుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే, ఇది మాత్రం కరెక్ట్ కాదా భయ్? ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి శంకర్ గారు. ఓకే, తను నిన్ను మోసం చేయాలని వచ్చింది, కానీ నీ ప్రేమ తనని మార్చింది. నిజంగానే ఇప్పుడు ప్రేమిస్తోంది. అబద్ధాన్ని నమ్మిన నువ్వు నిజాన్ని ఎందుకు నమ్మట్లేదు? శంకర్ గారు ప్లీజ్ తనని ఫోర్స్ చేయకండి. నాకు ఇలా జరగాల్సిందే. ఐ డిజర్వ్ దిస్. తనకి నా మీదున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.